మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి మీ కార్మికుల సపోర్టు ఎవరి వైపు ఉంటుంది? కార్మికుల సపోర్ట్ ఎవరి వైపు ఉంటుంది అనేది ఇంకొక కొద్ది రోజులు తెలుస్తుందండి. కంపల్సరీగా ఆ ఎలక్షన్ ప్రక్రియకి వెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడదాం దాని గురించి. ఎందుకంటే మేమైతే ఆల్రెడీ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ డేట్ వచ్చింది, నామినేషన్ల ఉపసంహరణ కూడా అయిపోయింది కదా దాదాపు. మీరు జూబ్లీహిల్స్ అంటారా? జూబ్లీహిల్స్ విషయం వచ్చేసరికి మాకు ఎప్పుడైనా సరే అధికార గవర్నమెంట్ మాకు ప్రభుత్వం, ఎందుకంటే మొట్టమొదటిసారి మాకు సీఎం గారు అసలు మీ సమస్యలు ఏంటి, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకున్న ఏకైక ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కాబట్టి మరి వారైతే మాకు ఈ ఎలక్షన్స్ గురించి కానీ ఎప్పుడు మాట్లాడలేదు. మా సమస్యల గురించి మేము వారికి చెప్పాము, వారు మాకు సానుకూలంగా స్పందించారు. మేము కొద్ది రోజుల్లో కొద్ది గంటల్లోనే మాకు ఒక గుడ్ న్యూస్లు వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఆ గుడ్ న్యూస్ త్వరగా వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, మేము సార్కి ఆ కృతజ్ఞత ఎలా చూపించుకోవాలనేది మేము తదుపరి మేమంతా మీటింగ్ పెట్టుకొని సభ్యుల సమక్షంలో చర్చించుకొని ఆ తదుపరి ఎలా ఉంటుంది అనేది మా నిర్ణయం తెలియజేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు వరకు అయితే మేమైతే ఆర్ట్ఫుల్గా మేము ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉంటాం. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు అయితే మేము ఇప్పుడు చూడలేం. మా కార్మికులు అయితే నిర్మాతలు వాళ్ళు వీళ్ళు ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి డైరెక్ట్గా పోయి వాళ్ళ అవసరాలు వాళ్ళే చేసుకుంటారు తప్ప కార్మికులను మా సమస్యలు అడిగిన వ్యక్తి ఎవరు లేరు. అటువంటి ముఖ్యమంత్రి గారు అయితే రేవంత్ రెడ్డి గారే కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు మాకు మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. గతంలో కూడా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాకు ఎప్పుడు కూడా అండగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు రేవంత్ రెడ్డి గారు కానీ, మాకు అంతా వేం నరేంద్ర రెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మాకు అంతా అండగా ఉంటున్నారు. ఏ సమస్య ఉన్నా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారి నిర్ణయం ఎలా ఉంటుందో మరి రాజకీయంగా అయితే మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. మా సమస్య పరిష్కారం అయ్యాక మరి ఎలా ఉంటుందో ముందు అనేది వేచి చూద్దాం.